ఎక్కడుంటే అక్కడే రంగు పులుముకునే ఊసరవెల్లి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హడావుడి చేస్తోంది. పూట గడిపేందుకు ఏ కండువా అయినా కప్పుకునే పొలిటికల్ ఊసరవెల్లి అతడు. ప్రమాదం వస్తే ఏ పార్టీ గొడుగు కిందకైనా చేరిపోయే ఊసరవెల్లి. ఏరు దాటగానే తెప్ప తగలేసే ఊసరవెల్లి. తిన్న కంచంలోనే మన్ను పోసే ఊసరవెల్లి. ఇలా ఆ మనిషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎక్కడి ఎత్తులు అక్కడే, ఎప్పటి రాజకీయం అప్పుడే. ఇలా పూటకో రాజకీయం చేస్తూ ఎమ్మెల్సీ వరకు వచ్చాడు చింతపండు రవి అలియాస్ తీన్మార్ మల్లన్న. మల్లన్న అంటే మామూలు మనిషి కాదు. మల్లన్న వెనుక ఓ మానిటర్ ఉంటుంది. పొద్దుగాలనే యూట్యూబ్లో ఆయన లైవ్ ఉంటుంది. మానిటర్ వెనుక పెట్టుకుని కెమెరా ముందు పెట్టుకుని లైవ్లోనే మస్తు ముచ్చట్లు చెప్పుడు మల్లన్నకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యను నేర్చుకునేందుకు మంది కాడనే పైసలు అడుక్కున్న చరిత్ర మల్లన్న సొంతం. మీ చాయ్ పైసలు ఇస్తే నా బతుకు బాగుపడుతుంది అంటూ చేయి చాచిన మల్లన్న నేడు రాజకీయంలో రాటుదేలి హెలికాప్టర్ ఎక్కే లెవెల్కు చేరుకున్నాడు. ఇప్పుడు హెలికాప్టర్ మాట ఎత్తాం కాబట్టి బీసీ బిడ్డ ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్లోనే తిట్టడం మల్లన్నకు షరా మామూలే. ఆయనను విమర్శిస్తే ప్రశ్నించినట్లు, ఆయన్ను విమర్శిస్తే తప్పు చేసినట్లు. ఇది మల్లన్నకు తెలిసిన పొలిటికల్ నీతి. ఇంతటి నిజాయితీ మంతుడు కాబట్టే బీఆర్ఎస్ హయాంలో కేసుల భయంతో బీజేపీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నాడు. నాడు భద్రత కోసం కాషాయ కండువా కప్పుకున్న మల్లన్న నేడు పదవి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతున్నాడు. అవసరాల కోసం రాజకీయ నాయకులు కండువాలు మార్చడం పరిపాటే అయినా ఈ విషయంలో మల్లన్న రూటే సపరేటు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే విమర్శించడం, సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు ఎక్కుపెట్టడం మల్లన్న నైజం. గతంలో బీజేపీని తిట్టకుండా తిట్టిన మల్లన్న కేసుల భయంతో అదే పార్టీలో చేరి ఉపశమనం పొందారు. ఆ తర్వాత ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీని ఆకాశానికి ఎత్తేశారు. ఆహా రేవంత్, ఓహో రేవంత్ అంటూ గంతులేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ప్రకటిస్తున్నప్పుడు చూడాలి మల్లన్న అసలు రూపం. ఒక లిస్ట్ రిలీజ్ కాగానే కాంగ్రెస్ పార్టీ మంచిదన్న మల్లన్న రెండో లిస్ట్ రిలీజ్ చేయగానే కాంగ్రెస్ పార్టీని విమర్శించేవారు. కులాల కేంద్రంగా యూట్యూబ్ ఛానల్లో మల్లన్న చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ఎన్నికల సమయంలో మల్లన్న వాడని కులం కార్డు లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్తో కాస్త సన్నిహితంగా ఉండి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని విజయం సాధించిన మల్లన్న ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో అగ్రకులాల నాయకులే లక్ష్యంగా విమర్శలు చేస్తూ తనలోని పామును బుసలు కొట్టిస్తున్నారు. బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు. మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు. ఈ బీసీలకు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనా పైసా పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. నేను మొన్న మండల్లో మాట్లాడినా, ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే 9,000 కోట్లు, 1,20,000 కోట్లు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు మనకిస్తారట. అంటే ఎవరి సొమ్ముతో ఎవరు బతున్నానా?
ఎవరి సొమ్ముతో ఎవరు బతుకులు, మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్తా ఉన్నారు. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారుగున్నారు ఈడ ఎక్కడానికి, కుర్చీలు ఎక్కడానికి. ఇలా బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు. మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటిదాకా ఒక లెక్క. తెలంగాణకు చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మల్లన్న వరంగల్ బీసీ ఘర్షణలో కామెంట్ చేసిన పార్టీ వివరణ కోరకపోవడం ఏంటో కాంగ్రెస్ పార్టీకే తెలియాలి. అసలు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవసరానికో కులం, కార్డు, వార్డులంటూ తిరిగే మల్లన్న ఇప్పుడు బీసీ కార్డు బయటకు తీయడం వెనుక పెద్ద ప్లానే ఉందని ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మల్లన్న ముఖ్యమంత్రి అవుతాడన్న దళిత నేత మోత్కుపల్లిలో బీసీ గర్జన సభ వేదికపైనే చెప్పించాడంటే మల్లన్న రాజకీయం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు. ప్రస్తుతం బీసీ కులగణన కేంద్రంగా మల్లన్న రాజకీయాలు సాగుతున్నాయి. ఎన్నికలప్పుడు బీసీ పట్టభద్రులు మాత్రమే తనకు ఓటు వేయాలని చెప్పని మల్లన్న ఇప్పుడు బీసీ మంత్రం జపిస్తూ కాంగ్రెస్లోని రెడ్డి నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా జానారెడ్డిపైనే విమర్శన అస్త్రాలు ఎక్కుపెడుతూ మల్లన్న వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు మల్లన్నను లైట్ తీసుకుంటూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత